అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో నిన్నట ప్రచార కార్యక్రమంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కొంతమందిపై దాడి చేయడం, వారిని గాయపరిచిన సందర్భం కూడా ఇక్కడ నెలకొంది. దానికి సంబంధించి ఒంగోలు నగరంలోని 37 డివిజన్ సమతా నగర్లో అయితే వారి కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడే చూస్తున్నాం. అసలు నేను ఏం జరిగింది, వారికి ఎదురైన సమస్యలు, అదేవిధంగా వారు ఏం కోరుకుంటున్నారు కూడా వారు మాట్లాడే తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న ప్రచార కార్యక్రమంలో కూడా వైసీపీ వారు ఇక్కడికి రావటం, అక్కడ కొంత గందరగోళ వాతావరణం, గొడవ కూడా జరిగింది. దానిపై మీ కుటుంబం మీద కూడా దాడి చేశారు. అసలు ఏం జరిగింది సార్? ముఖ్యంగా బాలినేని వాసు గారి కోడలు కావ్య ప్రచారానికి వచ్చారు సార్. వాళ్ళతో పాటు వాలంటీర్ సంజనా ప్రియ 37 డివిజను, తర్వాత ఆర్పి సంధ్య వాళ్ళు నాకు తెలుసు. వచ్చింటే నేను ఏంటండి మీరు రాకూడదు కదా అని ఫోటో తీశాను. తీసిన వెంటనే ఏం చేస్తావు నువ్వు, మా వైసీపీ పథకాలని దొబ్బి తిని అని ఇంకా బూతులు తిట్టి, నువ్వేం చేస్తావు చేసుకోపో, నీ దిక్కున్న చోటు కంటే అది కాదండి రాకూడదు కదంటే లాస్ట్ నుండి నేను రిజైన్ చేశాను. ఏం చేస్తానంటే ఇంకా రిజైన్ చేస్తామా, ఇదిగో నీ ఫోటో డిలీట్ చేస్తా అంటుంటేనే మీదకి వచ్చారు. మీదకి వస్తుంటే అరిసి కింద ఉన్న వాచ్మెన్ వాళ్ళు పాపం అతను హ్యాండిక్యాప్డ్, అక్కడికి కొంచెం తోశారు వాళ్ళు. ఆయన వెనకపోయేసరికి మా చిన్న అబ్బాయి దిగి వచ్చాడు. ఏంటో గొడవ జరుగుతుంది అనేసి. ఈ అబ్బాయి అప్పుడు చదువుకుంటున్నాడు, ఇంట్లోకి వచ్చి మామూలుగా వేరే రూమ్లో ఉండి చదువుకుంటున్నాడు. మా పెద్ద అబ్బాయి అసలు ఇంట్లో ఉండేవాడు కాదు. ఆ అబ్బాయి వచ్చేసరికి వాళ్ళు, ఏంటి నువ్వు మీ అమ్మని అనేసరికి వస్తున్నావా, మా వాలంటీర్ ఫోటో తీసారు, ఎంత ధైర్యం దీనికి, ఏమనుకుంటుంది అని బూతులు తిడుతుంటే కూడా అన్న అది కాదన్న అంటుంటేనే వాళ్ళు మొత్తం వచ్చేసి ఏం రా అని ఈ పిల్లోని పట్టుకోవడంలో అబ్బాయిని ఆడ కొడతారు అనేసి నేను ఆపండి అది ఇది అంటుంటే నన్ను కింద పడేశారు. కింద పనాలని నడుము మీద తొక్కారు. అప్పుడు ఈ అబ్బాయి మా అమ్మని చంపేస్తున్నారని కొంచెం గట్టిగా ఫోర్సు చేసి తీయబోతుంటేనే అప్పుడు ఇంకా కేకలు, వాళ్ళందరూ వచ్చారు. మేము నేను కింద పడ్డ, నాకేం అర్థం కాలే. ఏడుస్తుండి ఈ అబ్బాయి కూడా తట్టుకోలేకపోతే పెద్ద అబ్బాయి పైనుంచి అప్పుడే దిగి వచ్చాడు. మా తమ్ముడిని అమ్మని కొడుతున్నారనేసి ఆ అబ్బాయి వస్తుందని ఈ అబ్బాయి మీదకి వీళ్ళు ఇద్దరు కొడుకులు ఇది అందరిని తీసుకొని వస్తుందా పిల్లలు అనేసి ఈ అబ్బాయిని ఇంకా అసలు మామూలుగా కొట్టలేదండి. పిల్లలు కాస్త గట్టిగా ఉన్నప్పుడు తట్టుకున్నారు. వైసీపీ రౌడీ ముఖ వాళ్ళు మందు గంజాయి ఏది తీసుకున్నారో మనకు తెలియదు, కానీ అంత దుర్మార్గంగా ఇంట్లోకి అపార్ట్మెంట్ లిఫ్ట్లోకి చొరబడి కొట్టారు. వేరే వాళ్ళు వీడియో చిన్నగా తీయబోతే కూడా భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు ఇంకా ఎవరు తీయలేదు. వీడియోలు వచ్చినాయి కూడా తక్కువ అండి. ఇంకా అంతకంటే భయభ్రాంతులకు గురి చేశారు మమ్మల్ని. వాలంటీర్ను నేను ఫోటో తీసిందండి, అది తప్ప ఇది ఎన్నికల కమిషనర్ గారు కూడా సీరియస్గా పరిగణించాలా, మా కుటుంబానికి రక్షణ కల్పించాలి, పోలీస్ వ్యవస్థ కూడా. ఇప్పుడు మీ మీద దాడి జరిగింది. ఇటువంటి సందర్భంలో మీకు సంఘీభావం తెలిపిన, అంటే మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన టీడీపీ నాయకులు మోహన్ రావు మీద కూడా దాడి జరిగింది. అసలు దానికి గల కారణాలు? మాకు దాడి జరిగిన వెంటనే 37 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేడికొండ మోహన్ రావు అన్న, అయ్యో ఏమైంది అమ్మాయి పాము అనేసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి, అన్న ఇది జరిగిందని నేను ఏడుస్తూ పిల్లలను చూసేసరికి అన్న కిందికి దిగి సరే వాళ్ళతో సామరస్యంగా మాట్లాడదామని, ఏంటండి మీరు ఇట్లా చేస్తే మామూలుగా మనుషులు కదా అన్నట్టు అర్థం చేసుకుని మాట్లాడే లోపల ఆ అన్న మీదికి పోయి ఆ అన్న రక్తచిక్తంతో కొట్టారు. అదందరూ మీరు వీడియో లైవ్లలో చూశారు. ప్రాణహాని ఉంది ఆ అన్నకు కానీ మాకు కానీ, చంపేస్తామని క్లియర్గా గోలి తిరుపతిరావు వాళ్ళ మిస్సెస్ వచ్చేసి వైసీపీ 39వ డివిజన్ కార్పొరేటరు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైసీపీ మా బాలినేని వాసన అనేటోళ్ళు అని చెప్పేసి అతను మాజీ కానిస్టేబుల్. మేము కానిస్టేబుల్ అని తెలుసు, బాగా మాట్లాడుతుంటారు ఇక్కడ రామాలయం కాడన్నా, కానీ గ్లడ్జి పెట్టుకొని ఈ అమ్మాయి పని చేస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు. దానికి తోడు వాసు గారు ఏదంటే మంచితనం కప్పుకుని ఒక ముసుగులో ఉన్నారు. తను ఒక సామాజిక వర్గాన్ని ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు తనకు ఎన్నికలకు అవసరమైన వేళ. అట్లా మా సామాజిక వర్గాన్ని ఇది చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, మిమ్మల్ని ఖచ్చితంగా చంపేసేదే, ఈ అపార్ట్మెంట్లో ఉంటే పారిపోండి అని గోలి తిరుపతిరావు అనే వ్యక్తి క్లియర్గా బెదిరించాడు. ఎందుకంటే అతను మాజీ కానిస్టేబుల్ కాబట్టి అతన్ని గుర్తుపట్టాను నేను. మిగతా వాళ్ళని నేను గుర్తుపట్టలేను. కొంతమందిని ఒక 4 ఉన్నారేమో గుర్తుపట్టాను. ఇంకా అంత రౌడీలండి వాళ్ళు, ఎవరో కూడా మాకు తెలియదు అసలు. నేను వాలంటీర్ ఫోటో తీసినందుకే ఈ రకంగా చేశారు. ఇంకా ప్రజలు ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకొకరు కూడా ఇలాగే తీస్తే ఎంతమంది తట్టుకుంటారండి? ఎన్ని కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే పారిపోవాలి కదండి పక్క రాష్ట్రాలకి. జరిగిన దాడి మీద మీరు పోలీసు అధికారులకు కానీ, అదేవిధంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ, న్యాయం కోరటం కానీ జరిగింది? సార్ ముఖ్యంగా చేశాం సార్. మన మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్న గారు తెలుస్తుంగానే హుటాహుటిన మా ఇంటికి వచ్చారు. అన్న తర్వాత మన తెలుగుదేశం అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి సంఘీభావం తెలిపారు. ఇది చాలా తప్పు వైసీపీ వాసు గారు చేయడం అనేసి. మేము వెళ్తుంటే కూడా జనార్దన్ అన్నను కూడా అడ్డగించారండి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే కూడా డిఎస్పీ గారు ఎస్పీ గారు లేరంటే కూడా, లేదండి మేము తెల్లవారుజులైనా రోడ్డు మీద నాటకాయించి కూర్చుంటాం, మాకు న్యాయం జరగాల్సిందని చెప్పి అన్న మా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా సంఘీభావంగా వచ్చారు.
వచ్చారు. వచ్చాక తర్వాత ఎస్పీ గారు వచ్చారు, మమ్మల్ని పిలిపించారు. ఎస్పీ గారు మాట్లాడారు, "ఏం పర్లేదమ్మా, నీకు పోలీస్ ప్రొటెక్షన్ మామూలుగా మీ గస్తీలో తిప్పుతాను. మీరు ముందు రిమ్స్కి వెళ్ళి మోహన్ రావు గారి ట్రీట్మెంట్, అబ్బాయిలకు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి, తర్వాత కేసు మేము కడతాము" అని ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకైతే పోలీస్ ప్రొటెక్షన్ కావాలా, ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మా కుటుంబాన్ని రక్షించాలని నేను కోరుకుంటున్నాను. అతను గోలి తిరుపతిరావు అనే వ్యక్తి మరీ ఒక రౌడీలాగా ఖచ్చితంగా చంపేస్తానని అంటున్నాడు. మోహన్ రావు నన్ను అట్లనే బెదిరించాడు, మా పిల్లలను మమ్మల్ని అట్లే బెదిరిస్తున్నాడు. మాకైతే ప్రభుత్వం నుంచి హామీ కావాలా. అదేవిధంగా బాబు గారు, లోకేష్ బాబు కూడా చూసి ఇదంతా ఏదన్నా ఉంటే మనకు చేయదగినవి చేయాలా సార్ బాబు గారు, మేము పార్టీ కోసం ఇదేలుగున పనిచేస్తాం. నేను ప్రాణాలు అర్పించడానికి కూడా నేను బాధపడను, భయపడను, కానీ పిల్లలను ఇబ్బంది పెట్టారు బాగా. అదే సరే, ఇప్పుడు మీరు చెప్పండి, నిన్నటి రోజున జరిగిన సందర్భం ఏదైతే ఉందో, మీ తల్లిగారి మీద దాడి చేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం జరిగింది, మీ మీద కూడా దాడి జరగడం జరిగింది. అసలు ఈ దాడికి ముందే ఉన్న ఘర్షణ వాతావరణం కానీ ఒకరినొకరు దూషించుకోవడం కానీ ఏం జరిగింది? అలా దాడికి ముందు మాకెవరితో ఏం గొడవలు లేవండి. ఎప్పుడూ అరుచుకోలేదు, అలా ఏం లేదు. నిన్న కింద గొడవ జరుగుతూ కింద అరుపులు మాకు ఇక్కడికి వినిపించాయి, సెకండ్ ఫ్లోర్‌లోకి. వినపడేసరికి మా నాన్నగారు అప్పుడే వచ్చున్నారు. నేను మా నాన్నగారు కిందికెళ్ళాము. నేనెళ్ళి చూడంగానే అరుస్తున్నారు. వాళ్ళని వెనక్కి తీసుకొని వద్దామన్నా కుదరట్లేదు. అరిచేసరికి ఇంకా అలా అరుస్తూ మీదకి వస్తుంటే నేను వెళ్ళాను. నేను మా తమ్ముడిని కొడుతుంటే ఇద్దరిని వెనక్కి పట్టుకున్నాను. అలా పట్టుకున్నానని చెప్పేసి నన్ను నలుగురు ఐదుగురు కలిసి నన్ను ఒంగోబెట్టి తల మీద గట్టిగా చేతులతో కొట్టారు, మొహం మీద కొట్టారు, వీపు మీద కొట్టారు. నాకు ఇప్పుడు కూడా ఈ సైడ్, రైట్ సైడ్ అంతా నాకు సరిగ్గా అంత చాలా బరువుగా, చెవి సరిగ్గా వినపడట్లేదు. ఇక్కడ బ్లడ్ వచ్చింది, ముక్కు లోపల పండు ఇక్కడ తగిలింది, వీపు మీద కూడా కొంచెం నొప్పిగా ఉంది. ఆయన గోలి తిరుపతిరావు అనే ఆయన నన్ను చంపుతానని నాతో డైరెక్ట్గా అన్నారు. మళ్ళీ వెళ్ళిపోయాక కూడా వచ్చి చంపుతాము, నైట్ ఉండొద్దండి, వెళ్ళిపోండి అని అలా బెదిరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేస్తే మేము ఇక్కడ ఉండడానికి ఎంతో భయపడాల్సి వస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్నా ఇలా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఎంతకైనా తెగించేలా ఉన్నారు. వాళ్ళని శిక్షించి మాకు రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు జరిగిన ఈ దాడి అయితే కేవలం ఇక్కడ జరిగిన సంఘటన ఆధారంగా జరిగిందా, లేకపోతే ఏదైనా అంత ముందు రాజకీయ కోణం, అంటే మీకు కానీ వాళ్ళకి కానీ ఏదైనా గొడవలు ఉండటం కానీ జరిగిందా? అసలు ఈ దాడి ఏ విధంగా జరిగింది? మాకు అక్కడ వచ్చి మా మీద దాడి చేసిన వ్యక్తులు అసలు మాకొక్కరు కూడా తెలియదు. వాళ్ళని అంటే ఒక్కరు కూడా తెలియదు. ఆ గోలి తిరుపతిరావు అనే వ్యక్తి గారు ఈ డివిజన్ కాబట్టి జస్ట్ ఐడెంటిఫై, కానీ మేము వాళ్ళకి అంత పరిచయం లేదు. కేవలం ఆ సందర్భానుసారం తీసుకొని కావాలని అలా దాడి చేశారు అంతే. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అలా దాడి చేశారు, అలా సందర్భాన్ని వినియోగించుకొని అంది. చెప్పండి, మీరైతే మీకు, మీ కుటుంబానికి, అదేవిధంగా పిల్లలకైతే ప్రాణహాని ఉంది వారి నుంచి అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి మీరు సంబంధిత ఉన్నతాధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసుకున్నారు? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కానీ? సార్, ముఖ్యంగా మా వారు పోలీస్ డిపార్ట్మెంటే, నేను క్లియర్గా చెప్పాను ఎస్పీ గారికి కూడా. మాకు పోలీస్ నుంచి అయితే ప్రొటెక్షన్ కావాలి. వైసీపీ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఉంచదు. ముఖ్యంగా గోలి తిరుపతిరావు, బాలినేని వాసు గారి ముఖ్య అనుచరుడు. ఇంకొకరు ఎవరు, బాంబుల సాయి అనే వ్యక్తి. అతని ఫేస్ అయితే నేను ఐడెంటిఫై చేయలేను. అతను రౌడీ షీటర్, అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వాళ్ళైతే బెదిరించి మిమ్మల్ని లేపేస్తాం, దారిలో మీరు ఈ దారిలోనే ఎట్లా తిరుగుతారంటున్నారు. మాకు పోలీస్ నుంచి ప్రొటెక్షన్ కావాలా. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషనర్కి ముఖ్యంగా తెలియదు, మాకు ఏదైనా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. రాత్రి వాళ్ళు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది, మిమ్మల్ని లేపేస్తాము, మీ కుటుంబాన్ని అర్థం చేస్తారు. మీరు ఆ టైంలో మీ బిడ్డల గురించి కానీ మీరు ఏ విధంగా బాధపడ్డారు, భయపడ్డారు, అసలు ఏం జరిగింది? సార్, నాకు అసలు ఇంకా ఏడుపు ఆగలేదు. ఇప్పుడు కూడా మీరు చూశారు. మా పాప అయితే అసలు ఇంక భయపడిపోయి రాత్రి మా పాప ఈయన నిద్రపోలేదు. మేము అక్కడ రిమ్స్లో ఉన్నాము, వీళ్ళకి ఇంటి మీదకి ఎక్కడికి వస్తారు అని చెప్పాను. తలుపులు గేట్లు పగలగొట్టిన తీయొద్దమ్మా, ఒకవేళ ఇంకా ఏదన్నా చేస్తే ఇంక వస్తాం అంటే జనార్దన్ అన్న గారు అందరూ అక్కడే ఉన్నారు. మాకైతే ప్రొటెక్షన్ కావాలా. వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా చేస్తుందండి. ఎన్నికల కోడ్ వచ్చినాక కూడా దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించి మాకు న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరూ మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మాకు న్యాయం దక్కాలి ముందు. మొత్తానికైతే నిన్న జరిగిన దాడిలో కూడా పూర్తిగా మేము భయభ్రాంతులకు గురయ్యాము. జరిగిన సంఘటన కేవలం మా మీద కక్షపూర్తిగానే దాడి చేశారు. ప్రచారంలో ఉన్నట్టు వాలంటీర్ ఫొటోస్ తీసిన నేపథ్యంలో కూడా ప్రచారంలో ఉన్నట్టు వైసీపీ శ్రేణులు, అదేవిధంగా వారి పక్కన ఉన్న రౌడీ మొక్కులు కూడా మాపై మూకుమ్మడిగా దాడి చేయడం, మమ్మల్ని గాయపరచడం, అదేవిధంగా మా ప్రాణాలు తీస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సంబంధిత ఉన్నతాధికారులు అయితేమి, పోలీస్ శాఖ అయితేమి మాకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ అయితే కల్పించాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.